ఈరోజు అనగా 2026వ సంవత్సరము జనవరి నెల 4వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. మరి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి గడిచిన తరగతిలో భూలోక నివాస జీవితం గురించి మనము చాలా విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. భూలోక నివాస జీవితం గురించి చాలా విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. మరి పరలోక నివాస జీవితం ఏది గొప్పది? ఈ రెండింటిలో భూలోక నివాస జీవితము కొంత మట్టుకి, పరలోక నివాస జీవితం ఎంత మనకి తరతరాలు యుగయుగాలు కదా, తరతరాలు యుగయుగాలు. కాబట్టి ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనది ఆలోచన చేసినట్లయితే పరలోక నివాస జీవితము చాలా ప్రాముఖ్యమైనది. తరతరాలు యుగయుగాలు కూడా దేవునితో మనము అంటే గొప్ప స్థితి కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే దీంట్లో ఈ భూలోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు శరీరానుసారులు ఆత్మానుసారులు రెండు భాగాలుగా ఉంటారు. మనిషి రెండు భాగాలు, ఒకటి శరీరం, రెండు ఆత్మ. ఈ రెండు కలిస్తేనే మనిషి. ఈ రెండింటిలో ఏది ముఖ్యమనంటే శరీరము చాలా ప్రాముఖ్యమైనది, అంతకంటే ముఖ్యమైనది ఆత్మ కదా. అయితే దీంట్లో రెండవదిగా రెండు గుంపులు ఉంటారు. దేవుడు చివరికి రెండు గుంపులుగా విభజిస్తానని చెప్పాడు. ఒకటి గొర్రెలు, రెండు మేకలు. తర్వాత మూడవదిగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడి నూతన సృష్టి. ఈ నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా నువ్వు అవ్వాలని, నూతన మనస్సు నీకు రావాలని, నూతన హృదయం, నూతన తలంపులు, నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. తర్వాత ఈ నూతన సంవత్సరంలో ఆరాధన మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆయన నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత అలాగా ఆరాధనలో మనం బ్రతికి ఉన్నంత వరకు, మనం ఈ భూమి మీద నిలిచి ఉన్నంత వరకు కూడా విజ్ఞాని ఎడమజ్ఞాని దొరకక దేవుని ఆరాధించడంలో, ఆత్మతో సత్యంతో ఆరాధించడంలో చివరి వరకు ఓపికతో మనం ఎదురు చూసినట్లయితే ఖచ్చితంగా ఆ పరలోక నివాస జీవితంలోనికి వెళ్ళడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. ఈ లోకాన్నంతా, ఈ భూమి మీద ఉండి లోకమంతా సంపాదించుకున్నా కానీ ప్రయోజనం ఏమీ లేదని గడిచిన తరగతిలో నేర్చుకున్నాం. ఒక వచనం చూసుకుని ముందుకు పెడదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే తనకేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమును బ్రతిగా ఏమీ గలడు? మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును. ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలుండి ఈ దేవుడు ఎన్ని సంవత్సరాలు అయితే ఆయుష్ ఇచ్చాడో అన్ని సంవత్సరంలో నువ్వు ఎలాగ జీవించావో, ఎలాగున్నాయో నీ క్రియలు వాని ఫలమిచ్చును. ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూసి వరకు మరణము చూడరని నిశ్చయంగా ఆ శిష్యుడితో ఆనాడు చెప్పడం జరిగింది. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాలను పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనము? అతనికి ఏమి ప్రయోజనం అని చెప్పేసి గ్రంథము తేట తెల్లగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అయితే రోమీయులకు రాసిన పత్రికలో
శరీరానుసారులు శరీరముల మీద మనసు ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంటారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము అంట, సమాధానము ఆధారమై ఉన్నది కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఈ భూమి మీద మనం ఏ విధంగా జీవిస్తున్నాము అనేది ఒకానొక రోజున క్రీస్తు న్యాయపీఠ మీదట నిలబడాల్సిన అవసరం ఉంటుంది. ఒకానొక రోజున క్రీస్తు న్యాయపీఠ మీదట నిలబడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఆ రోజున జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షము కావాలను. జడ్జిమెంట్ ఉంటుంది కదా. ఉదాహరణకి మీరు చదువుకుంటూ ఉంటే టీచర్ పాఠాలు ఎప్పుడు పాఠాలు చెప్పుకుపోతూనే ఉంటారా? టీచర్స్ ఎప్పుడు సంవత్సరం మొత్తం పాఠాలు చెప్పుకుంటూనే పోతారా? పరీక్షలు అనేవి ఉండవా? పరీక్షలు ఉంటాయి కదా. వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు చదివారు, ఎంతవరకు అనేది పరీక్షలు ఉంటాయా లేవా? అలాగనే ఈ భూమి మీద మనం ఎంతకాలం అయితే మనకి దేవుడు ఆయుష్ ఇచ్చాడో ఆ ఆయుష్లో ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠ మీదట ఖచ్చితంగా ఒకనొక రోజున నిలబడాలి అంటున్నాడు. ఒకనొక రోజున నిలబడాలి అని చెప్పేసి గ్రంథం మనకి తెలియచేస్తుంది. అయితే ఈ లోకం అనేది శాశ్వతం కాదు. ఈ భూలోక నివాస జీవితం అనేది శాశ్వతం కాదు. ఈ భూలోక నివాస జీవితం శాశ్వతం కాదని ముందుగానే గుర్తెరిగి ఏం చేయాలనంటే పైనున్న వాటి మీదే వెతకాలి. మన కర్తవ్యం, మన ఉద్దేశము పైనున్న వాటి మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి, కానీ ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు అని చెప్పేసి కొలస్సీ రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయంలో మనకు తెలియజేస్తాడు. 3వ అధ్యాయము మొదటి నుంచి గమనించినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. వాస్తవానికి ఎక్కువగా మనం ఈ భూమి మీదే దృష్టి పెడుతుంటాం, ఈ లోకంలోనే దృష్టి పెడుతుంటాం. ఏమని గడిచిన తరగతులు చెప్పుకున్నాం కదా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చెప్పేసి వీటి గురించి ఆలోచన ఎక్కువగా మనం పెట్టుకుంటూ ఉంటామని. ఇంకా ఈ లోకం మీదే చాలా మంచివి వెతుకుతామని, మనము ధనాపేక్ష లేని వారిగా ఉండాలని గ్రంథం తెలియజేస్తున్నట్లుగా మనం చూసాం. అయితే మరి సమయంలో ఆత్మానుసారులు చూడండి, అదే గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి కూడా గమనించినట్లయితే, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి గమనించినట్లయితే, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి. మనలో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి శరీరము, 2 ఆత్మ. వీటిలో రెండిట్లో ఏది ప్రాముఖ్యమని నేర్చుకున్నాం మనం? శరీరం ముఖ్యమే, అంతకంటే ముఖ్యమైనది ఆత్మ కదా. జాగ్రత్త గమనించినట్లయితే, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మ ఏం చెప్తుందో దాని ప్రకారం మీరు నడుచుకోండి. శరీరము తినుము, తాగుము, సుఖించు, భూమి మీద శరీరాశ, జీవపుడమ్ము, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందని చెప్పేసి శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము, ఇవన్నీ కూడా భూ సంబంధమైన విషయాలు. ఎప్పుడు నిలుస్తాయి? ఎంతవరకు ఉంటాయి? ఈ భూమి మీద ఉన్నంత వరకే ఉంటాయి, తర్వాత నిష్ప్రయోజనమే కదా. కాబట్టి నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. అవునా కదా? శరీరం ఏమంటుంటుంది? పద్దా కలిసిపోవచ్చో పడుకోమంటుంటుంది. ఆత్మ ఏమంటుంటుంది? లేచి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని
పడుకో అని చెప్తూ ఉంటుంది. దేని ప్రకారం వెళ్తావో నీ ఇష్టం, అది చాయిస్. ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏవి చేయనిచ్చేంతరో వాటిని చేయకుందరు. కొంతమంది నూతన సంవత్సరంలో నూతనంగా బైబిల్ చదవటం మొదలుపెట్టి సంవత్సరం అయ్యేసరికి ప్రకటన వరకు కూడా కంప్లీట్ చేస్తానని చెప్పేసి అనుకుంటుంటారు. ఈ నూతన సంవత్సరంలో 2026 అనే నూతన సంవత్సరంలో మొదటి నుంచి చివరి వరకు కూడా మరి మళ్ళా డిసెంబర్ వచ్చేసరికి మళ్ళా జనవరి నాటికి ఇలా బైబిల్ కంప్లీట్ చేయాలని అనుకుంటారు. కానీ చేయాలనుకుంటారు, కానీ చేయనిచ్చేంతలో అనుకుంటారు, కానీ అది అవ్వట్లేదు. ఎందుకని గమనించండి. మీరేమి చేయనిచ్చేంతలో బైబిల్ చదవాలనుకుని నిశ్చయించుకున్నారో వాటిని చేయకుంది, వాటిని చేయలేకపోతున్నారు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ఆత్మచేత నడిపింపబడ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు అని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అలా గ్రంథం మనకి తెలియజేస్తుంది. అయితే పరలోక నివాస జీవితము, పరలోకము తరతరాలు అక్కడ దేవుడు ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటాడో అన్ని సంవత్సరాలు ఆయనతో ఉండటానికి ఇప్పటి నుంచే మనము ఆ పునాది క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకుని క్రీస్తు నందు ఉండి ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. దానికి శరీరానుసారులు, ఆత్మానుసారు 2 విధములుగా ఈ లోకంలో మనుషులు ఉంటారు. 2 గుంపులుగా ఉంటారు. ఒకటి, దేవుడు చివరాఖరికి గొర్రెలుగాను మేకలుగాను విభజిస్తానన్నాడు కదా మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనంలో, అప్పుడు సమస్త జనములను ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకోండి అని చెప్పేసి కుడివైపున ఉన్న వారిని అంటాడట. ఎడమవైపున ఉన్న వారిని 41వ వచనం, అప్పుడు ఆయన ఎడమవైపు వారిని చూసి, శపింపబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోను పోవుడి అంటాడట. చివరాఖరికి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మరి ఏ గుంపులో ఉన్నావు, ఎవరంతటి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వస్తుంది. ఏ గుంపులో ఉన్నాం మనం? ఇంకా చాలా విషయాలు దేవుడు గ్రంథంలో తెలియజేశాడు. గొర్రెలు మేకలు అని ఒకటే కాకుండా గోధుమలు గురుకులు మత్తయి సువార్త 13:25లో ఉంటుంది. తర్వాత వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. చీకటిలోకి వెళ్ళటానికి ఆశపడుతున్నావా, వెలుగులోనికి వెళ్ళటానికి ఆశపడుతున్నావా? వాళ్ళిద్దరులే వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు అని చెప్పేసి యోహాను సువార్త 12వ అధ్యాయము 35-36 వచనాలు తెలియజేస్తుంది. మళ్ళా అదే యోహాను సువార్త 8:12, 3:19-20 వచనాలు కూడా తెలియజేస్తుంది. వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. నువ్వు వెలుగులోనికి రావడానికి దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగు కాక అంటే వెలుగు కలిగింది. వెలుగు ఆయనకి మనకి ఎంతో మంచిది ఆ వెలుగు, అవునా కదా? ఆ వెలుగులో మనం నడుచుకుంటే మనం కూడా ఏమైపోతాం, వెలుగైపోతాం. మత్తయి సువార్తలో ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకానికి వచ్చాడు. లోకంలో మనుషులందరినీ వెలిగించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. నేను వెలుగులో నడుస్తున్నానని అనుకుని మనందరం చీకటిలో నడిస్తే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించడానికి ఉంది అవకాశం. ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలం కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన స్వకీయులు ఆయన ఎద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను అందరు అంగీకరించరు. మరి అంగీకరించావా? చీకటిలోకి వెళ్తానికి అంగీకరిస్తున్నావా? వెలుగులోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నావా?
తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమును విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం అనుగ్రహించానని చెప్పేశాడు. వెలుగు చాలా మంచిది. 1 యోహాను పత్రికలో కూడా 1వ అధ్యాయంలో 5వ వచనం కింది భాగంలో, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం కింది భాగంలో, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు వెలుగుగా ఉండాలని, నువ్వు వెలిగించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెలుగు సంబంధిగా ఉండాలని. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడచ్చు, సత్యము జరిగింపు కొందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల మనం అన్యుల సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనం మోసపుచ్చుకొని మరియు మనలో సత్యం అనేది ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనం పాపము చేయలేదని చెప్పుకుంటే ఆయన అబద్ధికంగా చేస్తాం, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు అని గ్రంథం మనకి తెలియచేస్తుంది. కాబట్టి గొర్రెలు రెండు గుంపులుగా ఉంటాయి ఈ లోకంలో. శరీర సంబంధులు, శరీరానుసారులు, ఆత్మానుసారులు. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు? గోధుమలు, గురుకులు. దేవుడేమో గోధుమలు నాటాడు, గురుకులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సాతాను వచ్చి గురుకుల్ని పాతాడు. మనం విత్తింది గోధుమలే కదా, ఈ గురుకులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వాడి పని అని తెలియజేస్తుంది. వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. వెలుగు సంబంధిగా ఉండవా? చీకటి సంబంధిగా ఉన్నావా? చీకటి అంటే ఇష్టపడుతున్నావా? వెలుగంటే ఇష్టపడుతున్నావా? యథార్థవంతులు, దుష్టులు 2 విధాలుగా ఉంటారు భూమి మీద ప్రజలు. యథార్థముగా ఎట్టి పరిస్థితుల్లో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని చెప్పేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలా. దానికి మించింది సాతాను నీలో ఉన్నట్టే అని చెప్పేశాడు అనమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో జాగ్రత్త గమనించినట్లయితే 37వ వచనంలో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవాలని. వీటికి మించింది దుష్టుని పుట్టినది. నీలో ఏదైనా వస్తుంది అబద్ధం అని అంటే నీలో ఖచ్చితంగా ఉన్నాడని మనం నిర్ధారణ చేసుకోవటం. ఇంకా 20వ వచనంలో శాస్త్రుల నీతి కంటే కూడా పరిశీలన నీతి కంటే కూడా నీ నీతి అధికంగా ఉండాలి. మీరు పరలోక రాజ్యంలో అప్పుడే అవకాశం అనేది ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. ఇంకా గమనించినట్లయితే ఉపమానాలు చాలా ఉన్నాయి. యథార్థవంతులు, దుష్టులు. కీర్తన గ్రంథం 49:14, కీర్తన 11:6 కూడా మనకు కనపడుతుంది. మంచి చేపలు, చెడ్డ చేపలు. ఒక జాలర్ ఏం చేస్తాడంటే వల వేసి చేపలను బట్టి పనికిరాని చేపలను అక్కడే విడిచిపెడతాడు, మంచి చేపలను బుట్టలో వేసుకుని తీసుకెళ్ళిపోతాడు కదా. అది మత్తయి సువార్త 13:47 మనకు కనపడుతుంది. తర్వాత పగటివారు, రాత్రివారు. మొదటి దర్శనం రాసిన పత్రిక 5:5 మనకు కనపడుతుంది. రాత్రివారంగా ఉంటున్నామా, పగలవారంగా ఉంటున్నామా? నీతిమంతులు, అనీతిమంతులు. ధాన్యము, పొట్టు. నీతిమంతులు, అనీతిమంతులు. మత్తయి సువార్త 13:49. ధాన్యము, పొట్టు. నూర్పిడి చేసి వరి పండుద్ది, నూర్పిడి చేసి ఇప్పుడు మిషన్ వచ్చేసింది. ఇంతకుముందు అయితే నూర్పిడి చేసేవాళ్ళు అనమాట, తూర్పాత పోసేవాళ్ళు అనమాట. అదంతా కూడా పొట్టు అంతా పోయేది, వడ్డు అక్కడ పడేవి అనమాట. మత్తయి సువార్త 13:12 కనపడుతుంది అనమాట. ధాన్యము పొట్టుతో పోల్చాడు. నువ్వు ధాన్యంలాగా ఉన్నావా, పొట్టులాగా ఉన్నావా? నువ్వు ధాన్యంలాగా ఉన్నావు, గట్టి గింజలా, దేవునిలో స్థిరంగా గట్టి గింజలాగా ఉన్నావా, లేకపోతే పొట్టులాగా ఉన్నావా, తాలు గింజలాగా ఉన్నావా? ఎవరందరి వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేదు. చేట కళ్ళములో పొట్టు. మత్తయి సువార్త 3:12 యోహాను చెప్పాడు అనమాట. చేట ఉంది దేవుని చేత ఆయన చక్కగా చేస్తాడు, గొడ్డలి చెట్ల వేరుని పెట్టబడి ఉన్నది అని మత్తయి సువార్త 3:10 కూడా తెలియజేస్తాడు. దేవుని కుమారులు, సాతాని కుమారులు 2 విధాలు ఉంటారు. శరీరానుసారులు, ఆత్మానుసారులు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా దేవుని కుమారులు,
సాతాను కుమారులు. దేవుని కుమారులు అంటే ఎవరు? ఇందాక చూసాం కదా యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనను మానచ్ఛేదం వలన పుట్టిన వారు కారని ఖచ్చితంగా దేవుడే తెలియజేస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది ఆయనకి నీతిగా ఎంచబడింది. తర్వాత నీతిమంతులు పాపులు అనేది రోమిలకు రాసిన పత్రిక 5:19 మనకు కనపడుతుంది. తర్వాత దేవుని కుమారులు సాతాను కుమారులు యోహాను సువార్త 1:12-13 కనపడుతుంది. ఆయన స్వకీయులే ఆయన అంగీకరింపలేదన్నమాట. తర్వాత నీతిమంతులు పాపులు రోమా 5:19, పరిశుద్ధులు అపవిత్రులు 1 దశలోనికైలకు రాసిన పత్రిక 4:7 మనకు కనపడుతుంది. తర్వాత ఇరుకు మార్గమున పోవారు, విశాల మార్గమున పోవారు. ఏ మార్గంలో ఉన్నావు? ఎవరంతటి వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన వస్తుంది. మత్తయి సువార్తలో అంటాడు 7వ అధ్యాయం 13-14 వచనాల్లో, మనకందరికీ కూడా తెలిసిన సంగతులే, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితమునైనది, దానిని కనుగొని వారు కొందరే అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అదొక 2 గుంపులు. గొర్రెల గుంపులో ఉన్నావో మేకల గుంపులో ఉన్నావో, ఎవరంతటి వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. తర్వాత ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. గడిచిన సంవత్సరంతో పులి స్టాప్ పెట్టేసండి వాటికి. ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాడు, ఇప్పుడే ఈ క్షణమే నీకు అనుకూల సమయం, ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన మనస్సును అనుగ్రహిస్తాడు, నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడు, నూతన తలంపులను అనుగ్రహిస్తాడు. నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. పాతం అందరినీ కూడా డిలీట్ చేసేటమే. ఈ రోజు నుంచి నీ హృదయంలో చెడు తలంపులు, చెడు ఆలోచనలు అన్నీ కూడా పులి స్టాప్ పెట్టేసి నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు దేవుడు. నూతన మనస్సును అనుగ్రహిస్తాడు, నూతన తలంపులను అనుగ్రహిస్తాడు. ఎప్పుడు క్రీస్తు నందు ఉన్న ఎడల ఎవడైనాను సరే, ఆడు గ్రీక్ దేశస్తుడే కానివ్వండి, అమెరికా కానీ ఎవరైనా సరే క్రీస్తు నందు ఉన్న ఎడల, క్రీస్తు నందు ఉన్న అనే మాట దాదాపు 169 సార్లు రాసింది. ఆయనే శిరస్సు అయి ఉన్నాడని గ్రంథం తెలియజేస్తుంది. ఆ శిరస్సు కిందకి రావాలంటున్నాడు. ఆ తల కిందకి రావాలా? శిరస్సు అంటే తల, ఆ తల కిందకి రావాలా? క్రీస్తు అనే శిరస్సు కిందకి రావాలని చెప్పి తెలియజేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న దాని సంపూర్ణత అయి ఉన్నది. దేవుడు ఏం చేశాడంట? సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను తలగా పెట్టేశాడు. ఆయన తల మాకొద్దని, మాకు ఇంకొక తల కావాలని రకరకాల తలలు పెట్టుకుని మేము కూడా ఆరాధిస్తున్నాం, మేము కూడా చేస్తున్నాం అని చెప్పేసి ముందుకు వెళుతున్నాం. జాగ్రత్తగా పరిశీలన చేయాలి. క్రీస్తు నందు అని అంటే ఏంటో జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించేశాడు. దాని కిందకు వస్తే అతుకుపడతావు. నీ ఎముకలు, కాళ్ళు ఏ విధంగా మన తలకు అంటుకుని, మన కాళ్ళు చేతులు నరానికి ఏ విధంగా బ్లడ్ అయితే ప్రవహిస్తుందో అలాగన
ఆ క్రీస్తు లోనికి, క్రీస్తు నందు వచ్చినట్లయితే ఆయన బ్లడ్ రోడ్ల మీదకి రాదు. మన బ్లడ్ మన శరీరం ఏ విధంగా ప్రవర్తిస్తో ఆయన బ్లడ్ కూడా ఆయన శరీరంలో అనే సంఘంలో ప్రవేశిస్తుంది. అది తాకుతుంది, నిన్ను వాక్యం ద్వారా తాకుతుంది, నిన్ను పవిత్రపరుస్తుంది, నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. నీ క్రొత్త మనసు, నూతన మనసు, నూతన హృదయం, నూతన ఆలోచన వచ్చినట్టుగా చేస్తుంది. ఆయనకి వేరుగా ఉండి ఏమీ చేయలేం. గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుంది. ఇంకా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోనే 23వ వచనంలో కూడా గమనించినట్లయితే, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తునికి శిరస్సు దేవుడు కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇలాగ అందరూ కూడా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందాలని దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేసి పెట్టాడు. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషములండి వల్లని ఇప్పుడంట జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది అని చెప్పేశాడు అన్నమాట. శిష్యులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనాను, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా రారు, నా ద్వారానే రక్షణ. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడు? అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ నామములనే రక్షణ అన్నాడు. ఈ నామములనే మనము రక్షణ పొందగలము గాని ఆకాశము కింద మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు అని తేట తెల్లగా ఖచ్చితంగా తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యము. ఏ నామమున రక్షణ లేదు అని చెప్పేసి గ్రంథం తేట తెల్లగా ఆయన దేవుడే ఆయన్ని శిరస్సుగా పెట్టేశాడు. దాని కింద మీకు అంతా కూడా ఉంది, బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు అన్నీ దాని కింద పెట్టేశాను. మీరు వచ్చేసి క్రీస్తునందు ఉండాలి అని చెప్పేసి గ్రంథం మనకు తెలియజేస్తుంది. క్రీస్తునందు ఉండటం అంటే అది అతుకుబడై జగత్పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచించాడు. నీవు క్రీస్తునందు ఉన్నావా? ఎక్కడున్నావు? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో కూడా ఒక మాట చూసుకుని ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం నుంచి గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం నుంచి, క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చుట కొరకే తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. గృహాల్లో ఉండే సంఘాలు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులలో సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తునకు ప్రథమ ఫలమైన నా ప్రియుడకు ఎసైనెట్టుకును వందనములు, మీ కొరకు బహుగా ప్రయాసపడి మరియకు వందనములు, నాకు బంధువులను నా తోడి ఖైదీలైన అంద్రోనీకును యునైనీకు వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. ప్రభునందు నా ప్రియుడకు అప్లియంతకును వందనములు, క్రీస్తునందు మన జతపని వారకు వర్బాకును నా ప్రియుడకు స్థాకును వందనములు, క్రీస్తునందు యోగులైన అపిల్లకు వందనములు, అరిశోబును ఇంటివారును వందనములు, నా బంధువులకు హేరోదియోనుకును వందనములు. ఇస్కరీసును అలాగ ముందుకు చెప్పుకుంటూ గమనించుకుపోయినట్లయితే పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేయడు, క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుడని చెప్పుచున్నని క్లారిటీగా తెలియజేస్తుంది. అందరూ కూడా క్రీస్తునందు ఉండాలనే శిష్యులు కూడా పనిచేశారు. అందరూ కూడా క్రీస్తునందు ఉండాలనే బుద్ధి చెప్పారు, గద్దించారు.
కొలస్సీ రాసిన పత్రికలో 1వ అధ్యాయము 28-29 వచనాల్లో ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషిని బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగుజే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుచున్నాను. ఎందుకు ప్రయాసపడ్డారు వీళ్ళంతా? ప్రవణేశు దేవుడు దేనినైతే శిరస్సుగా పెట్టి ప్రణాళిక చేశాడో ప్రవణేశు క్రీస్తు వారు ఉన్నట్టుగా ఖచ్చితంగా నేనే మార్గం, నేనే సత్యం, నా యందే రక్షణ అని చెప్పేసి తెలియజేశాడు. మరి శిష్యులు ఏం చెప్పారు? శిష్యులు కూడా ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని వాళ్ళ ప్రాణాలను అర్పించేశారు. వాళ్ళు ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళినట్టుగా మనం చూడగలం. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా గమనించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏ సహవాసంలో ఉండాలా? మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మేము పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జల్లారా నా దగ్గర పిలిచింది ఎవరు? మేము ప్రభువైన యేసు క్రీస్తు వారు. జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉన్నది కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉన్నది. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 6 నుంచి గమనించినట్లయితే వ్యర్థమైన మాట వలన ఎవడనో మిమ్మల్ని మోసపరచుకుంటనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. కనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి ఏంటిది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇంతకుముందు చీకటి, ఇప్పుడు ప్రభువులోనికి వస్తే క్రీస్తునందు ఉంటే వెలుగై ఉంటారంటున్నాడు. ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టిని ఖచ్చితంగా తెలియజేస్తుంది. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిని కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రియకరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధంలో నడుచుకున్నది. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గుచ్చి మాట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కోమంటున్నాడు. మేల్కో, మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోండి అంటాడు. ఏ స్థితిలో ఉన్నాం మనం అనేది జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం అనేది ఉంది. ఇంకా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఆ వెలుగు, క్రీస్తు వెలుగు నీ మీద పడకుండా ప్రయత్నం చేసేవాడు ఒకడు ఉన్నాడు ఈ లోకంలో. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతాను అవిశ్వాసులైన మనోనేత్రను గుడ్డితనం కలుగజేస్తుంది. అంధకారం నుండి వెలుగు ప్రకాశించుతున్నది గాని అని పలికిన దేవుడు తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తును వెల్లడిపరచుటకు హృదయములలో ప్రకాశించండి. గనుక మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవట్లేదు కానీ క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభు అనియు మమ్మల్ని గురించి యేసు నిమిత్తం మేము పరిచారకులమై ఉంటిమి. లోకములో వెలుగుండెను, ప్రభువైన యేసుక్రీస్తు వారుగా వచ్చేది. ఈ లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్న వెలుగు గొప్ప. పరిశుద్ధాత్మ నీలో ఉన్న వెలుగు గొప్పదని అన్నాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు ఇంచుమించు ఆయన రాజ్యంలో ఉన్నావు కాబట్టి ఆ పరలోక నివాసానికి దగ్గరలో ఉన్నట్లే ఆయన వచ్చినప్పుడు, ఆయన ఎత్తబడినప్పుడు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉన్నది కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే
క్రీస్తు నందు నువ్వు ఎప్పుడైతే క్రీస్తు నందు ఉంటావో, దేవుడు ఏం చెప్పాడు యోహాను సువార్త 3:16లో? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందరికీ ఈ లోకానికి సంబంధించిన గాలి, నీరు, వెలుతురు అన్నీ కూడా సమృద్ధిగానే అందుతాయి, ఏది తక్కువ కాదు. కానీ ఏమన్నాడు అక్కడ కింద మాట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కానీ తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవాన్ని చేరుకుంటాడంట. నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు ఆయన అనుగ్రహించేశాడు అంటున్నాడు. దేవుని కృప ఉంటుంది, దేవుని ప్రేమ ఉంటుంది, పాప క్షమాపణ ఉంటుంది. క్రీస్తునందు ఉన్నట్లయితే, నువ్వు క్రీస్తునందు ఉన్నట్లయితే ఏముంటుంది? దేవుని ప్రేమ ఉంటుంది, దేవుని కృప ఉంటుంది, పాప క్షమాపణ ఉంటుంది, రక్షణ ఉంటుంది, విమోచన ఉంటుంది. నువ్వు నూతన సృష్టి, నీకు జీవం ఉంటుంది, నిత్య జీవం. నువ్వు కలకాలం జీవించేదాని కొరకు ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన. భూమిని ఆకాశాన్ని అన్న ఒక్క మనిషిని కూడా చేయకముందే ఆయన ప్రణాళిక. మానవుడు చేద్దాం, ఒకవేళ పాపం చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు నేను వెళ్తాను లోకానికి, వాళ్ళ పాపాలకు నేను చనిపోతాను, నా ద్వారా వీళ్ళందరినీ కూడా మళ్ళా నీలోనికి నిత్య జీవనం నడిపించడానికి ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. ఎవరు నశించడం ఆయన చిత్తం కాదు, అందరూ రక్షింపబడాలని కదా. ఒక రైతు పొలంలోనికి విత్తనాలు వెళుతూ అన్నీ మొలవాలనే కోరుకుంటాడు కదా, అన్నీ మొలవాలనే కోరుకుంటాడు. కాబట్టి అలాగనే జీవాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని పిల్లలు ఎప్పుడైతే మనం అలాగా విశ్వాసం ఉంచుతామో, నమ్మి బాప్తిస్మం తీసుకుంటామో, విశ్వాసం వల్ల దేవుని వారసులై ఉన్నారని చెప్పేసి గలతీ 3:26లో కూడా కనపడుతుంది. దేవునితో సమాధాన పడతాం, దేవునితో సమాధాన పడతాము. పాపం ఎరుగని క్రీస్తుని సొంత కుమారుణ్ణి మన రక్షణ కోసం ఆయన బలి చేశాడు. ఇంకా ఆ క్రీస్తు నందు బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు అన్నీ ఉన్నాయని చెప్పేసి కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము తెలియజేస్తాం. క్రీస్తులో ప్రతి అవసరం తీర్చబడుతుంది. ఫిలిప్పీ 4:19లో, యోహాను సువార్త 15:7లో నా యందు నిలిచింది మీకు ఏది ఇష్టం అడగండి అంటున్నాడు. క్రీస్తునందు ప్రతి అవసరం ఖచ్చితంగా తీర్చబడుతుంది. ఫిలిప్పీ 4:19లో తెలియజేస్తున్నాడు. 1 యోహాను పత్రిక 15:7లో నా యందు నిలబడండి మీకెందుకు. దేవుడు ఏం చెప్పాడు మోషేకి ఒకనొకనాడు పాత నిబంధనలో? మోషే, నీకెందుకు, నువ్వు ఆ సముద్రం ఎదురుకొని నిలబడు, నీ చేతిలో ఉన్న కర్రని ఆ సముద్రం వైపుకు చాచు, జరిగించేదేందో నేను జరిగిస్తానని చెప్పేసి ఎన్నో ఆశ్చర్యకరాలు చేసినట్టుగా మనం చూస్తాం. అవునా కాదు? సముద్రాన్ని సైతం 2 పాయలుగా చేసి వాళ్ళని అద్దరికి నడిపించి శత్రువుల చేతిలో నుంచి బయటికి తీసుకుని వచ్చి, తినడానికి తిండి లేదంటే ఎవరు తినని ఆహారాన్ని ఆకాశం నుంచి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఆహారం అనుగ్రహించి, వాటర్ మంచినీళ్ళు అంటే బండను బద్దలు చేసి శ్రేష్టమైన వాటర్ని వాళ్ళకి అందించి దేవునితో నడిస్తే అలా ఉంటుంది అనమాట. క్రీస్తు నందు ఉంటే ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి అవసరం తీరుస్తాడు ఆయన. నా యందు నిలిచి ఉండండి, మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగండి అంటున్నాడు. క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మనకందరికి కూడా తెలిసినట్టుగా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదంటున్నాడు. ఏ శిక్షా విధి లేదని ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. ఇంకా యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అంటున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి తీర్పే ఉండదంట, జడ్జిమెంటే తీసేసాను అంటున్నాడు. స్వాస్యాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు, నిత్యజీవాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు, మీరు సంపూర్ణులు అంటున్నాడు. ఆ క్రీస్తు నందు ఉండి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే జీవిస్తావో అన్ని సంవత్సరాలు దేవుడు నరులారా తిరిగి రండి అని పిలుచుకున్నప్పుడు, మనిషి చనిపోయినప్పుడు మృతులు
క్రీస్తునందు ఉండి మృతులైన వారు ధన్యులు అంటున్నాడు. వాళ్ళు నిద్రిస్తున్నారు కానీ నిజంగా చనిపోలేదు అంటున్నాడు. మొదటి దశలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తునందు ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటి దశలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, నిరీక్షణలైన ఇతరుల వారే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని ఖచ్చితంగా వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమని నిలిచిండు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని పోరుతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు ఉండి ఏమన్నాడు అక్కడ? క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమై నిలిచిండు. మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుగా ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడుతున్నాం. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకరు ఆదరించుకోండి అని చెప్పేసి గ్రంథం మనకి తెలియజేస్తుంది. క్రీస్తునందు నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి అంటాడు. నిలిచి ఉండాలి. నిలిచి ఉండటం అంటే యోహాను సువార్తలో తేట తెల్లగా తెలియజేశాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. యోహాను సువార్త 15వ అధ్యాయంలో తేట తెల్లగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. నేను ఏమన్నాడు అక్కడ? నేను యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి గమనించినట్లయితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఎక్కడ ఫలింపాలో? ఫలిస్తే క్రీస్తునందు ఫలింపాల. ఉదాహరణకి మామిడి చెట్టు ఉందండి. ఆ మామిడి చెట్టు ఎక్కడో కొండ మీద ఫలించింది. అక్కడ మనుషులకి ఎవరో ప్రయోజనమా? ఉండదు, ఉపయోగం లేదు. నేను అక్కడ ఎంతో బాగా పండింది కొండ మీద కాయ కోసుకునే స్థితి కూడా లేకుండా ఎక్కడో ఉండాలా? క్రీస్తులో నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలో పనికి రాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదని గ్రంథం తెలియజేస్తుంది. కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా క్రీస్తునందు ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి, నూతన ఆలోచన, నూతన మనస్సు, నూతన హృదయం, నూతన ఆలోచనలు నీకు దయచేస్తానికి రెడీగా ఉన్నాడు దేవుడు. కానీ దాన్ని పుచ్చుకోవడానికి మనకే అందుకోలేకపోతున్నాం. పరలోకంలో చేరాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తారు, కానీ దాంట్లో చేరేది కొద్దిమంది అంటారు. కాబట్టి నిలిచి ఉండాలి, క్రీస్తునందు నిలిచి ఉండండి అంటాడనమాట. ఇంచుమించు నిలిచియుండు అని చెప్పేసి అక్కడే 10 సార్లు కనపడతాడు అనమాట. ఫలించాలంటాడు. ఫలించాలి, క్రీస్తుల్లో ఫలించాలి. అలా కాకుండా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మీకు ముగించబోతున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకున్న వాళ్ళనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము అని అంటున్నాడు అనమాట. ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా సంపూర్ణులు క్రీస్తుల్లోనే అవ్వడానికి అవకాశం అనేది అందుతుంది. ఆయనకి వేరుగా ఉండి ఏమీ చేయడానికి అవకాశం అనేది లేదు. ఇన్ని వచనాలు మనకి తెలియజేస్తున్నాయి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని, నా పక్షమును ఉండని వాడు యోహాను సువార్తలో 10వ అధ్యాయం 25వ వచనంలో నాకు విరోధి అని అంటాడు. మత్తయి సువార్త 12
మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో, నా పక్షము నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చుని వాడు చెదరగొట్టును అంటారు అనమాట. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే అక్కడ కూడా చాలా ఖచ్చితంగా తేటతెల్లగా తెలియజేస్తాడనమాట. అందుకు యేసు నేను మీతో చెప్పాడా లేదా? నేనే మార్గం, నేనే సత్యం, నాయందే జీవం ఉన్నది, నాయందే రక్షణ ఉన్నది, ఈ నామమునే రక్షణ ఉంది, ఇన్ని మాటలు చెప్పి అందుకు యేసు మరలా ఏమంటున్నాడండి, నేను మీతో చెప్పి కానీ మీరు నన్ను నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కాదు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నిజంగా నువ్వు ఆయన గొర్రెవైనట్లయితే ఆయన మాటలు ఆలకిస్తావు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమిస్తున్నాను కనుక అవి అన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతి నుండి అపహరింపడు. ఎవడు కూడా అపహరించడానికి అంతా తెలిసే ఉంటుంది కదా ఆయన శరీరంలో, అంతా కూడా అందరికీ కూడా తేట తెల్లగా అందరూ కూడా గ్రహించే ఉంటారు వాక్యాన్ని కదా. కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే సమయం సరిపోదు, కానీ చాలా ఉంది. క్రీస్తు నందు అనే దానికి, ఎవడైనా క్రీస్తు నందు ఉంటే వాడు నూతన సృష్టి అని. ఇంక నీ దగ్గరికి వచ్చి ఇంకేదో అది ఇది చేసి నిన్ను బయటికి లాగడానికి అవకాశమే లేదు, ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. కాబట్టి పరలోక నివాస జీవితం అనేది తరతరాలు యుగాలు ఆయనతో కలిసి ఉండేది. అది ఈ భూలోక నివాస జీవితం కొంతమరకే. దానికోసం ప్రయత్నం చేయాలి, దానికోసం మనం చేయాలన్నమాట. కాబట్టి శరీరానుసారులు ఆత్మానుసారులు 2 విభాగాలుగా ఉండటం జరుగుతుంది. 2 గుంపులు, గొర్రెలు మేకలు 2 విభాగాలుగా విభజించడం జరుగుతూ ఉంటుంది. క్రీస్తు నందు ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నూతన సృష్టి అవుతావు. దానికి ఎట్టి పరిస్థితులను కూడా, ఉదాహరణకి నీకు ఏదైనా జబ్బు చేసింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా స్వస్థపడతావు లేదు. అలాగనే ఆ డాక్టర్లు మించిన డాక్టర్, వైద్యుడు మించిన వైద్యుడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు అని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. మిగిలిన తరగతిలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పటివరకు ఓపికతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ, మీ అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన మనసును పొందుకుని, నూతన ఆలోచనతో, నూతన హృదయాన్ని పొందుకుని, నూతన తలంపులతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాను. అందరికీ మరోసారి వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను.